Fourth question. The altitude of right angle triangle is 7 centimeters less than its base. If hypotenuse is 13 centimeters, find the other two sides. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఫస్ట్ హైపోటెన్యూస్ ఎంత ఇచ్చారు మనకి? 13 centimeters. Altitude is 7 centimeters less than its base. So, base x సెంటీమీటర్స్ అని కన్సిడర్ చేసుకుంటే ఆల్టిట్యూడ్ ఎంత అవుతుంది? 7 centimeters less than this. So x minus 7. సో ఇక్కడ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేసుకుంటే x ఇదేమో x minus 7. Now, so we have this, we need to find the two sides. ఇది ఆల్టిట్యూడ్ అండ్ ఇది బేస్. సో ఇప్పుడు పైథాగరస్ థియరం నుంచి x square plus x minus 7 whole square is equals to 13 square. x square plus ఇది ఏ ఫార్మ్లో ఉంది? a minus b whole square. Since a minus b whole square is equals to a square plus b square minus 2ab. x square plus 49 minus 14x minus 169 is equals to 0. 2x square minus 14x minus 120 is equals to 0. ఇందులో 2 కామన్ తీస్తే x square minus 7x minus 60 is equals to 0. Now, ఇది మనకు రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, బట్ మనం ఇక్కడ అడిగింది సైడ్ లెన్స్. సో వీ నీడ్ టు ఫైండ్ ది వాల్యూ ఆఫ్ x హియర్. సో సేమ్ మెథడ్ 1 into minus 60 is equals to minus 60. సో ఈ ఫ్యాక్టర్స్తో మనకి ఇది ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ డిఫరెన్స్ కావాలి మనకి. సో ఇక్కడ ఇది వస్తుందా? లేదు. సో వేరే ఫ్యాక్టర్స్ ట్రై చేయాలి. 12 into 5 is equals to 60. ఇక్కడ దీని డిఫరెన్స్ 7. ఎస్, దిస్ సాటిస్ఫైస్. సో దేనికి మైనస్ అండ్ దేనికి ప్లస్? ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి రిజల్ట్లో హయ్యర్ నెంబర్కి మైనస్ సైన్ తీసుకోవాలి. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 5x minus 60 is equals to 0. Taking x common, x into x minus 12 plus 5 into x minus 12 is equals to 0. So, ఇక్కడ x minus 12 common తీసుకుంటే x plus 5 is equals to 0. సో మనకి ఈ ఈక్వేషన్ నుంచి x is equals to 12 or x is equals to minus 5. ఇక్కడ మనకి ఏంటి? x ఏంటి? సైడ్ ఆఫ్ ఎన్ ట్రయాంగిల్. సో మైనస్ 5 వాల్యూ పాసిబులా? అవ్వదు. సో వాట్ వీ హ్యావ్ టు కన్సిడర్ ఈస్ x is equals to 12. x is equals to 12 బేస్ అవుతుంది. సో బేస్ x is 12. సో ఆల్టిట్యూడ్ ఎంత? x minus 7. సో 12 minus 7 is equals to 5 centimeters. Never forget mentioning the units. Fifth question. A cottage industry produces a certain number of pottery articles in a day. It was observed that on a particular day, the cost of production of each article in rupees was 3 more than twice the number of articles produced on that day. If the total cost of production on that day was rupees 90, find the number of articles produced and cost of each article. So ఇక్కడ మన క్వశ్చన్లు ఏమి ఇచ్చారు? A cottage industry produced a certain number of pottery articles in a day. సో ఒక్క డేలో నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ ఈచ్ డే, ఒక డేలో ఎక్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఎక్స్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అని అనుకుందాం. ఒక పర్టికులర్ డేలో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏమైంది? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ బికేమ్ 3 more than twice the number of articles produced on that day. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత అయింది? 3 + 2x అయింది. అది దేంది?
ఒక్కదాంది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్. ఒక్క రోజులో ఎన్ని ఆర్టికల్స్ ప్రొడ్యూస్ చేస్తారు? ఎక్స్. సో ది టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆన్ దట్ డే వాస్ 90. అంటే ఒక్కదానికి 3 + 2x అవుతే సో ఎన్నిటికి 90 అవుతుంది? x ఇంటూ 2x + 3 = 90. I hope this is clear to you. Now, సో ఇక్కడ మనని find the number of articles produced and cost of each article అడిగారు. సో let's solve this. 2x² + 3x - 90 = 0. సో ఇక్కడ మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. మనం ఇందులో x వాల్యూ కనుక్కోవాలి. సో సేమ్ మెథడ్ 2 × 90 -90 ఉంది. సో -180. సో ఇట్ మస్ట్ బి డిఫరెన్స్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. సో ఇక్కడ దీని డిఫరెన్స్ 3 వస్తుంది, రాదు. వేరే ఫ్యాక్టర్స్ మనం చూసుకుంటే మనకి 15 × 12 ఈజ్ ఆల్సో 180. సో ఇక్కడ వీటి రెండు డిఫరెన్స్ 3a. సైన్ ఎలా డిసైడ్ చేస్తాము? ఇక్కడ మనకి +3x ఉంది కాబట్టి హైయెస్ట్ నెంబర్కి పాజిటివ్ సైన్ అండ్ ది నెక్స్ట్ వన్కి మైనస్, బికాస్ ఇట్ ఈస్ ది డిఫరెన్స్. ఇక్కడ -180. 2x² + 15x - 12x - 90 = 0. ఇందులో x కామన్ తీసుకుంటే 2x + 15. నెక్స్ట్ ఇక్కడ -6 కామన్ తీసుకుందాం. సో 2x + 15 = 0. సో హియర్ 2x + 15 కామన్ తీసుకుందాము. x - 6. ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వాలంటే ఐదర్ దిస్ మస్ట్ బి ఈక్వల్స్ టు 0 ఆర్ దిస్ మస్ట్ బి ఈక్వల్స్ టు 0. ఇక్కడ x వాల్యూ ఎంత వచ్చింది? -15/2. ఇక్కడ x వాల్యూ ఎంత వచ్చింది? 6. x ఏంటి? ఆర్టికల్స్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఆన్ ఈచ్ డే. సో కెన్ దట్ టేక్ ఎ నెగేటివ్ వాల్యూ? నో. ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ ఒక డేలో ప్రొడ్యూస్ అయిన ఆర్టికల్స్కి నెగేటివ్ వాల్యూ ఉంటుందా? ఉండదు. అయితే 1, 2 or 3 ఇట్ కెన్ బి ఓన్లీ పాజిటివ్. సో దిస్ x వాల్యూ కెనాట్ బి కన్సిడర్డ్. సో x = 3. నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ = 6. Number of articles produced is = 6. Cost of each article enta? Cost of each article ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్లో ఇచ్చింది రాసాం కదా, 2x + 3. సో 2 × 6 + 3 12 + 3 15 rupees. Sixth question, find the dimensions of rectangle whose perimeter is 28 meters and whose area is 40 square meters. So perimeter formula ఏంటి rectangleది? 2 × length + breadth = 28. And ఏరియా ఫార్ములా ఏంటి? ఏరియా పెరిమీటర్. ఏరియా ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెత్. వాల్యూ ఎంత ఇచ్చారు? 40. సో లెట్స్ కన్సిడర్ బ్రెత్ యాజ్ x meters. సో 2 substituting this here, 2 × L + x = 28. L + x = 14. So length is equals to 14 minus x. Substituting these two here, length ఎంత వచ్చింది? 14 minus x into x is equals to 40. So here 14x minus x² minus 40 is equals to 0, or x² minus 14x plus 40 is equals to 0. -1 common తీసాను. Same quadratic equation, we need to find the roots. So 40, 1 into 40. So వేరే రూట్స్ ఏమున్నాయి? వేరే ఫ్యాక్టర్స్ ఏంటి? 40
10 into 4. ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఈ వాల్యూ వచ్చింది. అండ్ ఇక్కడ పాజిటివ్ సైన్ కాబట్టి రెండింటి సైన్ సేమ్ ఉండాలి, ఐదర్ పాజిటివ్ అయిన ఉండాలి రెండింటికి, లేకపోతే నెగటివ్ అయిన ఉండాలి. ఇక్కడ సిన్స్ నెగటివ్ ఉంది కాబట్టి రెండింటికి మనం నెగటివ్ సైన్ తీసుకుంటాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 10x మైనస్ 4x ప్లస్ 40 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎక్స్ కామన్ తీసుకుంటే ఎక్స్ మైనస్ 10 మైనస్ 4 కామన్ తీసుకుంటే ఎక్స్ మైనస్ 10 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎక్స్ మైనస్ 10ని కామన్ తీసుకుంటే ఎక్స్ మైనస్ 10 ఇంటూ ఎక్స్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇందులోంచి మనకు వచ్చే వాల్యూ ఏంటి, ఎక్స్ కెన్ బి 4, 10. ఇది మనకి బ్రెత్కి వచ్చిన వాల్యూస్. ఇట్ కెన్ బి ఐదర్ 4 ఆర్ 10. సో లెంత్ ఎంత, 14 మైనస్ ఎక్స్. ఎక్స్ 4 అని తీసుకుంటే లెంత్ ఎంత వస్తుంది, 14 మైనస్ 4 10. ఆర్ ఎక్స్ 10 తీసుకుంటే లెంత్ ఎంత వస్తుంది, 4. సో ది డైమెన్షన్స్ ఆఫ్ రెక్టాంగిల్ ఏంటి, ఇట్ ఈస్ 4 and 10. లెంత్ కామా బ్రెత్ ఈజ్ ఈక్వల్స్ టు 10, 4. The base, 7th question, the base of triangle is 4 centimeters longer than its altitude. If area is 48 square centimeter, find the base and altitude. క్రీమ్ ఇచ్చారు ఒక ట్రయాంగిల్లో, base of triangle is 4 centimeters longer than altitude. Altitude ఏది, this one. Altitude x centimeter అనుకుందాం. Let's consider altitude as x centimeters. So what will be the base? Base is 4 centimeters longer. Area is 48 square centimeter. Area of triangle formula ఏంటి, area is equals to half base into height. So half x into x plus 4. ఈ వాల్యూ మనకి ఎంత ఇచ్చారు క్వశ్చన్లో, 48. సో x into x plus 4 is equals to 96. x square plus 4x minus 96 is equals to 0. So here quadratic equation roots find చేయాలి. So multiply coefficient of x square and constant. 1 into minus 96 is equals to minus 96. నెగటివ్ వాల్యూ ఉంది కాబట్టి డిఫరెన్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఇక్కడ ఈ ఫ్యాక్టర్స్కి డిఫరెన్స్ తీసుకుంటే 4 వస్తుందో, రాదు. సో వాట్ ఆర్ ది అదర్ 2 ఫ్యాక్టర్స్, 12 into 8 ఈజ్ ఈక్వల్స్ టు 96 మైనస్ 96 కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ రెండు ఫ్యాక్టర్స్లో దేన్నైనా ఒక దాన్ని సైన్ నెగటివ్ అయి ఉండాలి. ఇక్కడ రిజల్ట్లో ప్లస్ ఉంది కాబట్టి హైయెస్ట్ నెంబర్ది ప్లస్ తీసుకుందాము, లోయెస్ట్ నెంబర్కి నెగటివ్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 12x మైనస్ 8x మైనస్ 96 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో x ఇంటూ x ప్లస్ 12 మైనస్ 8 ఇంటూ x ప్లస్ 12 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో హియర్ వాట్ డు వి గెట్, x ప్లస్ 12 కామన్ తీసుకుంటే x minus 8 is equals to 0. These can be equals to 0 when x plus 12 is equals to 0 or x minus 8 is equals to 0. దీంతో ఇక్కడ మనకి x వాల్యూ ఎంత వచ్చింది, -12, ఇక్కడ 8. సో ఎక్కడైనా డైమెన్షన్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ నెగటివ్ వాల్యూ ఉంటుందా, ఉండదు. సో వీ కెన్ నాట్ కన్సిడర్ దిస్ హియర్. x is equals to 8. సో బేస్ ఆల్టిట్యూడ్ ఎంత వచ్చింది మనకి, 8 centimeters ఆల్టిట్యూడ్. సో బేస్ ఎంత, బేస్ ఈస్ x plus 4, 8 plus 4, 12 centimeters. 8th question, 2 trains leave a railway station at same time. The first train travel towards west and second train travel towards north. The first train travels 5 kilometers faster than the second train. If after 2 hours they are at 50 kilometers apart, find the average speed of each train. So ఇక్కడ మనకి డైరెక్షన్స్
జనరల్ డైరెక్షన్స్ ఏంటి? నార్త్, సౌత్, వెస్ట్ అండ్ ఈస్ట్. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? ఒక పాయింట్ నుంచి 2 trains లీవ్ ది రైల్వే స్టేషన్ ఎట్ సేమ్ టైం. ఫస్ట్ ట్రైన్ ఎటు ట్రావెల్ చేస్తుంది? వెస్ట్, దిస్ డైరెక్షన్. సెకండ్ ట్రైన్ ట్రావెల్ టువర్డ్స్ నార్త్. ది ఫస్ట్ ట్రైన్ ఈ డైరెక్షన్లో, సెకండ్ ట్రైన్ ఈ డైరెక్షన్లో. ఫస్ట్ ట్రైన్ ట్రావెల్స్ x km/h ఫాస్టర్ దాన్ సెకండ్ ట్రైన్. సెకండ్ ట్రైన్ని మనము స్పీడ్ x అనుకుంటే ఫస్ట్ ట్రైన్ స్పీడ్ ఎంత అవుతుంది? x + 5. 2 hours తర్వాత వీటి రెండిటి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఇచ్చారు? 50 kilometers. ఇక్కడ ఇది మనకి డిస్టెన్స్ కాదు, ఇక్కడ తెలిసింది మనకి స్పీడ్. సో స్పీడ్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైం. సో ఫస్ట్ ట్రైన్ ట్రావెల్ చేసి 2 hours, టైం ఎంత ఇచ్చారు మనకి? 2 hours. సో ఫస్ట్ ట్రైన్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత? స్పీడ్ ఫార్ములా నుంచే మనకు డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? స్పీడ్ ఇంటూ టైం. సో ఫస్ట్ ట్రైన్ ది డిస్టెన్స్ ఎంత? d = x + 5 × 2, దట్ ఈస్ 2x + 10. ఇప్పుడు సెకండ్ ట్రైన్ ది డిస్టెన్స్ ఎంత మనకి? స్పీడ్ ఎంత ఇచ్చారు? x, టైం 2, సో 2x. ఇక్కడ మనకి దీని లెంత్ తెలిసింది. ఒక ట్రయాంగిల్లో 3 sides లెంత్ తెలిసింది. సో పైథాగరస్ థియరమ్ అప్లై చేయాలి. 2x + 10 whole square into 2x whole square is equals to 50 square. So a + b whole square formula. a + b whole square formula ఏంటి? since a + b whole square is equals to a square plus b square plus 2ab. Substituting it here, 4x square plus 100 plus 2 into 2x into 10 plus 4x square minus 2500 is equals to 0. 4x square plus 4x square, 8x square plus 10 into 4, 40x. Next 2500 plus 100 minus 2400 is equals to 0. ఇందులోంచి 8 కామన్ తీస్తే x square plus 5x minus 300 is equals to 0. So we got the quadratic equation. So దీన్ని కూడా మనం రూట్స్ ఫైండ్ చేయాలి. 1 into -300 is equals to -300. సో మనకి రెండు ఫ్యాక్టర్స్ది సైన్స్ ఆపోజిట్ అయి ఉండాలి. డిఫరెన్స్ తీసుకోవాలి మనం. ఇక్కడ రెండింటి డిఫరెన్స్ తీసుకుంటే మనకు 5 వస్తుందా? లేదు. సో వేరే ఫ్యాక్టర్స్ చూస్తే 20 into 15 will also give you 300. -300 కాబట్టి ఇక్కడ రెండింటిది సైన్ డిఫరెంట్ అయి ఉండాలి. ఇక్కడ రిజల్ట్ది ఏముంది? ప్లస్ ఉంది. సో హైయెస్ట్ నెంబర్కి పాజిటివ్, నెక్స్ట్ నెంబర్కి మైనస్. సో x square plus 20x minus 15x minus 300 is equals to 0. ఇక్కడ x కామన్ తీసుకుంటే x plus 20 minus 15 into x plus 20 is equals to 0. So x minus 15 into x plus 20 is equals to 0. ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వాలంటే either x minus 15 must be equals to 0 or x plus 20 must be equals to 0. So x is equals to 15, x is equals to minus 20. స్పీడ్లో ఎక్కడైనా నెగటివ్ వాల్యూస్ ఉంటాయా? ఉండవు. సో వీ కెనాట్ కన్సిడర్ దిస్ వాల్యూ హియర్. వీ నీడ్ టు టేక్ దిస్ వాల్యూ. సో యావరేజ్ స్పీడ్ విల్ బి 15 ఆఫ్ వన్ ట్రైన్. వేరే ట్రైన్ యావరేజ్ స్పీడ్ వాల్యూ ఎంత? x plus 5. సో 15 plus 5. సో 20. 15 km/h
20 km/h. Ninth question. In a class of 60 students, each boy contribute rupees equals to number of girls and each girl contribute rupees equals to number of boys. If the total money collected was rupees 1600, how many boys were there in the class? సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 60 అని ఇచ్చారు. సో ఫస్ట్ మనము నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎక్స్ అని కన్సిడర్ చేసుకుందాం. కన్సిడర్ లైక్ దిస్. ఎక్స్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ అయితే బాయ్స్ ఎంతమంది ఉంటారు, 60 మైనస్ ఎక్స్ నెంబర్ ఆఫ్ బాయ్స్. సో ఒక్క గర్ల్, ఈచ్ గర్ల్ ఎంత అమౌంట్ కాంట్రిబ్యూట్ చేసింది, 1 గర్ల్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ 60 మైనస్ ఎక్స్. ఉన్నది ఎంతమంది గర్ల్స్, ఎక్స్. సో ఎక్స్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తారు, ఎక్స్ ఇంటూ 60 మైనస్ ఎక్స్. సిమిలర్లీ ఫర్ బాయ్స్, 1 బాయ్ కాంట్రిబ్యూటెడ్ ఎక్స్. సో 60 మైనస్ ఎక్స్ ఎంత కాంట్రిబ్యూట్ చేసినట్టు, 60 మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్. సో ఇప్పుడు ఇది టోటల్ నెంబర్ ఆఫ్ మనీ కలెక్టెడ్. సో 2x ఇంటూ 60 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1600. Now send this 2 here. We'll be getting 60x minus x square minus 800. Or else ఇంకా క్లియర్గా రాస్తాను, x into 60 minus x is equals to 1600 by 2, 800. సో నేను నెక్స్ట్ స్టెప్లో 800ని ఇటువైపు తీసుకొచ్చాను, ఈజ్ ఈక్వల్స్ టు 60 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 60x minus 800 is equals to 0. So x square minus 60x plus 800 is equals to 0. Now 1 into 800, 40 into 20. ఇక్కడ మనం తీసుకోవాల్సిన ఫ్యాక్టర్స్ 40 into 20. ఇక్కడ ప్లస్ 800 కాబట్టి రెండిది సేమ్ సైన్ ఉండాలి. ఇక్కడ మనకి నెగేటివ్ సైన్ ఉంది కాబట్టి రెండిటికి కూడా నెగేటివ్ సైనే. ఎక్స్ స్క్వేర్ మైనస్ 40x మైనస్ 20x ప్లస్ 800 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఎక్స్ కామన్ తీసుకుంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 40 మైనస్ 20 ఇంటూ ఎక్స్ మైనస్ 40 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎక్స్ మైనస్ 40 కామన్ తీసుకుంటే x minus 20 is equals to 0. So x is equals to 40, 20. So other boys ఏమవుతుంది, 60 minus 40 will be 20. x value 40 అని తీసుకుంటే బాయ్స్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంత, 60 minus x ఎంత అవుతుంది, 20. అదే ఎక్స్ వాల్యూ 20 అని తీసుకుంటే 60 minus 40 will be 60 minus 20 will be 40. So number of boys can be 20 or 40. 10th problem, last problem of this exercise. A motor boat heads upstream a distance of 24 kilometers in a river whose current is running at 3 kilometers per hour. The trip up and back takes 6 hours. Assuming that the motorboat maintained a constant speed, what was the speed in this still water? సో ఇక్కడ మనకి ఏమడిగారు, స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ అని అడిగారు. సో మనం స్పీడ్ని x km/h అని తీసుకుందాం. సో అప్ స్ట్రీమ్ అంటే ఏంటి, అగెయిన్స్ట్ ది స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ అంటే అలాంగ్ ది స్ట్రీమ్. అగెయిన్స్ట్ ది స్ట్రీమ్ వెళ్ళినప్పుడు స్పీడ్ తగ్గిపోతుంది. సో అగెయిన్స్ట్ ది స్ట్రీమ్ వెళ్ళినప్పుడు ఎక్స్ మైనస్ 3 అవుతుంది స్పీడ్. అదే అలాంగ్ ది స్ట్రీమ్ వెళ్ళినప్పుడు ఎక్స్ ప్లస్ 3. స్పీడ్ ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై టైం. ఇందులోంచి మనకు టైం ఫార్ములా ఏమొస్తుంది, డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ మనకి ఇచ్చిన డిస్టెన్స్ ఏంటి, 24 kilometers. సో ఫస్ట్ అప్ స్ట్రీమ్ వెళ్ళడానికి ఎంత టైం పట్టింది, డిస్టెన్స్ 24 బై స్పీడ్ ఎంత, ఎక్స్
-3. ఇక్కడ ఎంత టైం పట్టింది? T2 అనుకుందాము, T1 T2 అనుకుందాము. Distance will be same divided by x plus 3. ఇక్కడ ఏమి ఇచ్చారు? టోటల్ టైం అప్ అండ్ బ్యాక్ is 6 hours. సో T1 plus T2 is 6. సో 24 by x minus 3 plus 24 by x plus 3 is equals to 6. ఇక్కడ మనం క్యాన్సిల్ చేస్తే మనకి 4 వస్తుంది, 1 and 4. సో send this 4 there. 1 by x minus 3 plus 1 by x plus 3 is equals to 1 by 4. LCM తీసుకుందాము. x minus 3 into x plus 3. సో x plus 3 plus x minus 3 is equals to 1 by 4. ఇక్కడ ఇదే ఫామ్లో ఉంది, a plus b into a minus b. సో సిన్స్ a plus b into a minus b is equals to a square minus b square. ఇక్కడ 3 and 3 will get cancel. క్రాస్ మల్టిప్లై చేద్దాము. సో ఏమొస్తుంది ఇక్కడ మనకి? 4 into 2x. 4 into 2x minus x square minus 9 is equals to 0. Now minus x square plus 9 plus 8x is equals to 0. So x square minus 8x minus 9 is equals to 0. ఇక్కడ multiply these both. 1 into minus 9 is equals to minus 9. So factors the opposite sign ఉండాలి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి గ్రేటర్ నెంబర్కి మైనస్ సైన్ ఇస్తాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ప్లస్ ఎక్స్ మైనస్ 8 is equals to 0. ఎక్స్ కామన్ తీసుకుంటే ఎక్స్ మైనస్ 9 ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 9 is equals to 0. సో ఎక్స్ మైనస్ 9 కామన్ తీసుకుంటే ఎక్స్ మైనస్ 9 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 is equals to 0. For this to satisfy, we have x plus 1 is equals to 0 or x minus 9 is equals to 0. So x is equals to minus 1 or x is equals to 9. This cannot take this value. Speed అనేది నెగటివ్లో ఉండదు కదా. So speed in still water is 9 km/h. Thanks for watching the video. If you have any doubt or if you need any more clear explanation regarding any problem, please let me know in the comment section below. If you like the video, please share it with your friends.